హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా లవ్ వీఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా అయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ది సిక్ డే. ముందు నుంచే చెప్తూ ఉన్నాను కదా, కోల్డ్ ఉంది బాగా అని చెప్పేసి. ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకోకపోతే ఇంకా అయ్యేలా లేదని చెప్పేసి మార్నింగ్ అయితే హ్యాపీగా పడుకున్నాను అనమాట. ఇంకా నేను లేచేసరికి మా వారైతే ఇలా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి టిఫిన్ తినిపిస్తూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా బయట నుంచే ఇడ్లీ తీసుకొచ్చారనమాట. ఇక్కడ మా చింతలైతే మా వారిని ఫుల్ సతాయిస్తుండే, అస్సలు తినలేదు. తనకి ఇంకా సెమీ సాలిడ్ ఫుడ్డే ఇస్తున్నాను అనమాట. ఫ్రూట్ ప్యూరీస్ లేదంటే ఉగ్గు ఇట్లా. ఇంకా ఇడ్లీ ఎప్పుడన్నా ఒకసారి ఇస్తున్నాను, తన ఓన్గా తింటదేమో అని. ఒక 2-3 పీసెస్ తింటుంది, ఇంకా తర్వాత వదిలేస్తుంది. ఇంకా ఆ రోజు ఫుల్ సతాయించింది. తర్వాత చింతలిని ఫ్రెష్ అప్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వంట చేస్తున్నాను. మా వారు హెల్ప్ చేస్తున్నారు వంటలో. ఇందాక నువ్వు ఏదో చెప్పినావు కదా, చెప్పు. ఏదో ఎక్కడో గెట్ టుగెదర్ ఉందన్న. మమ్మీ గెట్ టుగెదర్ ఉంది. ఎక్కడ? వాళ్ళ స్కూల్లో. ఎవరెవరు? నేను వియాన్షి ప్రిన్సిపల్. గెట్ టుగెదర్ ఉందంటే వెళ్తావా? నోట్లో ఫింగర్ వెళ్తావా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాను? స్కూల్లో గెట్ టుగెదర్ ఉందంట. వద్దు వద్దు వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ స్టార్ట్. అవును. వద్దు మమ్మీ. ఎందుకమ్మా? ఇది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా చేసేసిన తర్వాత ఆడుతూ ఉండే అనమాట పిల్లలతో. పడుకోవాలని ఉంది, అప్పటికి ఫుల్ కోల్డ్ ఉండే, హెడ్ ఎక్ ఉండే. బట్ చాలా యాక్టివ్గా ఉన్నాను నేను, ఎందుకనంటే వాళ్ళతో ఆడదామని చెప్పేసి. పడుకుంటే ఇద్దరు చుక్కలు చూపిస్తారు ఇంకా మా వారికి అని చెప్పేసి ఆడుతూ ఉండే. అలాగే చింతలతో కూడా ఒక రీల్ చేసి ఉండే. చింతలకి క్యూట్ పిలకలతో భలే ఉంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా అట్లా ఈవినింగ్ టైం అయింది, చింతలు అయితే పడుకుంది అరౌండ్ 6కి. ఆ టైంకి ఇంకా మంచిగా చాయ్ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఈ హెడేక్కి, కోల్డ్కి, అందులోని వెదర్కి అసలు చాయ్ లేకపోతే బతకలేమేమో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు తాగుతూనే ఉన్నాను మార్నింగ్ ఈవినింగ్. ఇంకా మంచిగా ఆ రోజైతే అల్లము ఇలాచి వేసుకొని మంచిగా పెట్టుకున్న చాయ్. ఓపిక లేకపోయినా కొన్ని ఇట్లాంటివి చేస్తుంటే ఓపిక వస్తుంది. ఇక్కడ పని ఏంటనంటే మా వాడికి బబుల్స్ వస్తాయి కదా, అది కొనిచ్చినాము. అయితే ఇంకా ఊదు డాడీ అంటే వాళ్ళ డాడీ ఊదుతూ ఉండే వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది ఆఫ్ అయిపోయింది. సరే నువ్వు ఊదుకొని ఆడుకోరా అని అంటే అది ఆల్రెడీ సగం అయిపోయిందని చెప్పేసి దాంట్లో నీళ్ళు పోసిండు ఫుల్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి బబుల్స్ వస్తలేవు, అప్పుడో ఇప్పుడో ఒక్కో బబుల్ వస్తూ ఉంది. ఇంకా వాటి కోసమే ప్రయత్నిస్తూ ఉండు. ట్రై చేయంగా ఇప్పుడు వచ్చినాయి అన్నమాట. మొత్తానికి వాడైతే హ్యాపీ. ఆ తర్వాత అయితే ఇంకా నేను నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి ఇక్కడ ఇడ్లీకి నానబెట్టాను. ఇంకా డిన్నర్ టైం అయింది కదా, చింతలకి అయితే యాపిల్ స్టీమ్ చేస్తున్నా ప్యూరీ చేద్దాము అని చెప్పేసి. అలాగే మా కోసం కూడా కుకింగ్ చేసేసుకొని ఇంకా తిన్నాం అనమాట. డిన్నర్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసి ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా అయితే రెస్ట్ తీసుకున్నాను. ఇదండి సిక్ వ్లాగ్, ఇలా గడిచింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ.